guys. హాయ్ గాయ్స్, Hi వెల్కమ్ guys. బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసుకుంటే హలో, దిస్ ఇస్ నిహారిక. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్, డే 4. Day 4. ఎస్, The last day in Kerala. ఎస్, వేర్ వి ఆర్ గోయింగ్? Athirapalli అతిరపల్లి waterfalls. వాటర్ ఫాల్స్. సో మేమైతే దాన్ని చెల్లెపల్లిలో ఇంకోటి కూడా పేరు చెప్పా కదా, బాహుబలి వాటర్ ఫాల్స్. ఎంత మాట్లాడావు? 1500. ఎస్, ఆటో. అది ఎలా వచ్చే మేటనే ఆటోలో చెప్తాను, ఆగండి. ఫోర్త్ డే అండ్ లాస్ట్ డే ఇన్ కేరళ. ఆ రోజు కూడా మేము ఆయన చెప్పారు 2-3 ప్లేసెస్ ఉన్నాయి అత్తిరపల్లిలో, తిప్పుతాను అన్నారు. కానీ మేము వాటర్ ఫాల్ వెళ్ళి వచ్చేసరికి 4:35 అయిపోయింది. సో జస్ట్ మేము బాహుబలి వాటర్ ఫాల్స్ చూడడానికి మాత్రమే వెళ్ళాము. నార్మల్గా బాహుబలి ఫస్ట్ సీన్లో శివలింగంని పట్టుకుంటూ చూసావా, అక్కడ ఒక చిన్న బిట్ ఆ ప్లేస్లో షూట్ చేశారంట. అందుకే దానికి అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు. కానీ మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ వాటర్ ఫాల్స్ అయితే ఏం లేవు. ఓన్లీ కొంచెం, అంటే మరీ ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు, కొంచెమే ఉంది. కానీ అదే వాటర్ ఫాల్ మాన్సూన్ టైంలో అయితే ఫుల్, లైక్ సినిమాలో ఎలా చూపిస్తారో అంత ఎక్కువ పడుతుందంట. బట్ ఈ టైంలో వెళ్ళినా కూడా కొంచెమైనా పర్లేదు, బాగానే ఉంది. మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ వీడియోస్లో షార్ట్స్లో చూసుంటే అది లొకేషన్, అది అంత వాటర్ ఫాల్ ఉంది, చాలా పర్వాలే. అండ్ క్రౌడ్ కూడా అంత ఎక్కువ మంది లేదు, తక్కువ మంది ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా ఆ ప్లేస్కి వెళ్ళలేము. లోపలికి వెళ్ళడానికి లైక్ 240 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు, 240 or 180, నాకు సరిగ్గా గుర్తులేదు. అంతే, ముగ్గురికి టికెట్, అంతకన్నా ఎక్కువేం లేదు. అండ్ డైరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ నడవాలి. ఈ 1 కిలోమీటర్ నడిచినప్పుడు అయితే నాకు ఎక్కువ అలసట కానీ ఏం అనిపించలేదు. కానీ నడిచేటప్పుడు ఎవ్రీవన్ షూ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే చెప్పులు నేను వేసుకున్నాను, అసలు నడవలేకపోయాను, చాలా కాళ్ళ నొప్పులు వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన చేతిలో ఏమీ ఉండకూడదు. ఏమున్నా ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని గట్టిగా మన బాడీకి టై చేసుకోండి. దారి మొత్తం కోతులే ఉంటాయి. అండ్ వాళ్ళు ఇంకా లాక్కొని తీసుకెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే అవి అక్కడ చేసే పనులే అవంట. సో వాళ్ళు వెళ్ళేటప్పుడే వాళ్ళు మనకు చెప్తారు దట్ చేతిలో ఏమీ క్యారీ చేయొద్దు, ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేసినా కూడా గట్టిగా మీరు పట్టుకోవాలి, కోతులు వచ్చి పట్టుకెళ్ళిపోతారని చెప్పి చాలామందికి ఎక్స్పీరియన్స్ అయింది. నాకు ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, నా కూల్ డ్రింక్, నా పెప్సీ పట్టుకొని వెళ్ళిపోయింది. హ్యాండ్ బ్యాగ్ కూడా కింద పెట్టి వదిలాను, తీసుకెళ్ళిపోతుందేమో అనుకున్నాను, బట్ ఆ ఒక్క డ్రింక్ పట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. సో తినడానికి రెస్టారెంట్ కానీ వాట్ ఎవర్ అత్తిరపల్లిలో చాలా బాగుంది. ఫుడ్ కూడా నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. నేను వెజిటేరియన్ కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందో దేవుడా ఫుడ్ అనుకున్నాను, బట్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఫైన్. హోటలే నాకు కొంచెం, ఎందుకంటే అత్తిరపల్లిలో లాస్ట్ సినిమా షూటింగ్ ఏదో అవుతుందంట. ఆ షూటింగ్ అవ్వడం వల్ల మాకు అక్కడ రూమ్ పాసిబుల్ ఉన్నా కూడా లాంగ్ తీసుకుంటే ఒక ప్రాబ్లం, దగ్గరగా తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చింది. నైట్ ఒకే రూమ్లో 3 బెడ్స్ ఇచ్చారు, పడుకున్నాము. బట్ నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు, దోమలు అన్నీ బాగా కుట్టేశాయి. అండ్ మరి ఇంకా తప్పదు, లాస్ట్ డే కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ రూమ్కి అయితే అంతే ఛార్జబుల్, 2000 రూపీస్ అయ్యింది. అక్కడ రౌండ్ ట్రిప్ తీసుకెళ్ళడానికి 1500 రూపీస్ అయ్యింది. కానీ రౌండ్ ట్రిప్ 1500 మొత్తం తిరగలేదు, ఆ ఒక వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చేసాము. ఎందుకంటే ఇంకా మాకు టైం సరిపోలేదు. మధ్యలో అంటే తిరగడానికి వాళ్ళు ఏవో చెప్పారు, కానీ మాకు అంత అనిపించలేదు మాట. ఒక ఎగ్జిబిషన్ లాగా అవన్నీ మనం అంటే ముందు చూసినట్టుగానే ఉంటాయి. సో అంత అనిపించలేదు. జస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర టైం స్పెండ్ చేసుకొని ఆల్మోస్ట్ 3 hours ఎంతసేపు ఉన్నాం మేము అక్కడే. చాలాసేపు అలా కూర్చొని నేచర్ని బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. నాకు చాలా నచ్చింది, జటాయు కన్నా ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. అక్కడే వాటర్ ఫాల్స్లో కూర్చొని చాలా చల్లగా అనిపించింది అనమాట. వెళ్ళిన రూట్ అంటే ఒక సినిమా షూటింగ్స్లో చూస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంది. సో కేరళ వచ్చిన వాళ్ళైతే ఇది కూడా వెళ్ళండి. మేము నెక్స్ట్ ఏమనుకున్నాం అంటే ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఎలిఫెంట్స్ వాటర్ మన మీద వేస్తుంది, మనం తన మీద కూర్చుంటే ఆ ప్లేస్ ఒకటిను, కర్ణాటక లైక్ కథ సంథింగ్ డ్యాన్స్ ఉంటుంది కదా, ఒక గెటప్ వేసుకుని, అది 2 చూద్దాం అనుకున్నాం. బట్ 2 పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే కేరళలో ప్రతి ఒక్క చిన్నది ఊర్లాగే ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్కి 1 hour 1.5 hour జర్నీ చేయాల్సిన ప్లేసెస్ దగ్గర అయితే ఏమీ లేవు. అందుకే ఇంకా ఆ రోజు ఇది ఒక్కటి మేము చూసేసి వచ్చేసాము. కేరళలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ మేము కవర్ చేసాము. కానీ మీరు మెయిన్గా మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయండి. దీంతో పాటు ఏం యాడ్ చేసుకుంటారంటే వాటర్ మెట్రో ఒకటి, అండ్ దట్ ఎలిఫెంట్ ఉన్నది ఉంటుంది కదా ప్లేస్, అది మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ 2 కూడా చాలా బాగుంటాయన్న. మాకు ఇంకొక రోజు యాడ్ చేసుకుని ఉంటే టైం సరిపోయి ఉండేది. కానీ ఆల్రెడీ 6 days అయిపోయింది. 6 daysలో ఆల్మోస్ట్ ఎంత కవర్ చేయాలో ఎవ్రీథింగ్ మేము కవర్ చేసేసాము. సో మీరు చాలామంది కామెంట్ సెక్షన్లో ఏంటి లైక్
అడుగుతున్నారు, మీరు ప్లాన్ చేయకుండానే వెళ్ళారా, రూమ్స్ ఎలా తీసుకున్నారు మరి అని చెప్పి. మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో ఉన్నాం కాబట్టి అప్పటికప్పుడే మేము వెళ్ళి అక్కడ మాట్లాడుకొని తీసుకున్నాం. లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ కొంచెం వచ్చిన వాళ్ళు పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. ఇలాంటి ప్లేసెస్కి లైక్ ప్యాకేజెస్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి మనం ఉండొచ్చు. ఎవ్రీథింగ్ పాసిబుల్గానే లైక్ ఉంటుంది అవైలబిలిటీ మనకి. సెకండ్, మేము ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ టికెట్స్ మాకు రాను పోను అంటే పర్ పర్సన్కి 15,000 అయ్యింది. అంటే మేము అది అంటే అన్‌ప్లాన్డ్ కదా, ఫస్ట్ వీడియోలో చెప్పారంటే అన్‌ప్లాన్డ్ ఇన్ ద సెన్స్ మా ముగ్గురికి ట్రిప్ వెళ్ళాలని ఒక ప్లాన్ ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళాలని నేను డిసైడ్ అవ్వలేదు. చాలా లైక్ డిసెంబర్ అంతా ఆలోచిస్తే జనవరి 1కి జనవరి 6కి కల్లా డిసైడ్ చేసుకున్నాం. మనాలి కానీ కేరళ కానీ అనుకున్నాం. సో మేము లాస్ట్కి ఏమనుకున్నాం, మనాలి స్నోఫాల్ ఎక్కువైపోతుంది, సో అక్కడికి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేస్తారు, సో వేస్ట్, మన కేరళ వెళ్ళిపోతుందని చెప్పి కేరళ ఫిక్స్ చేసి టికెట్స్ మాత్రమే బుక్ చేసుకున్నాం. రాను పోను అంటే ఫ్లైట్ టికెట్స్ పర్ హెడ్ 15,000 రూపీస్ అయ్యింది ముగ్గురికి. నాకు ఒక 15, మా అక్కకు 15, అలా ముగ్గురికి సపరేట్. ఈ 6 డేస్కి మేము పర్ హెడ్ 15,000 మేము ఒక అకౌంట్లో పెట్టుకున్నమాట. మా పెద్దక్క ఆ అకౌంట్లోనే మొత్తం అన్ని డబ్బులు, నేను ఒక 15, వాళ్ళిద్దరు ఒక 15 ఆ అకౌంట్లో వేసేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి అని మేము డిసైడ్ అయ్యామన్నమాట. మొత్తం 6 డేస్కి ఫుడ్తో కలిపి, హోటల్ రూమ్స్తో కలిపి మేము ఇంతే ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ కేరళలో షాపింగ్ చేయడానికి అంత ఎక్కువ ఏమి ఉండదు చెప్పాలంటే. నేనైతే లాస్ట్ డే అత్రాపల్లిలో అని పాపకి బొమ్మలు తీసుకున్నాను అంతే. బట్టలు కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమీ మేము ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే అక్కడ అంత ఏమీ లేదు. వరకాలలో ఫుడ్కి మాత్రం మేము సీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసాం కాబట్టి ఫుడ్కి మాత్రం లగ్జరియస్గా మంచి పెద్ద పెద్ద హోటల్స్లోనే పెట్టుకున్నాము. ఎందుకంటే ఫుడ్ మంచిగా తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి. సో దానికి మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఫుడ్కి బాగా పెట్టుకున్నాం. హోటల్స్కి మినిమం లైక్ 3,000 కూడా వెళ్ళిన రూమ్ వరకలో అయితే 3,000 ఛార్జ్ చేశారు హోమ్ స్టే కాబట్టి. అలాగా రూము ఫుడ్కి బాగా మంచిగా పెట్టుకున్నాం. లేదు అలా వద్దు అంటే నార్మల్గా హోమ్ స్టేస్ కాకుండా జస్ట్ నార్మల్ రూమ్స్ ఉంటాయి కదా, బెడ్ పైన అలాగా, అవి 500-800 కూడా ఛార్జ్ చేస్తారు. బట్ మనం గర్ల్స్ వచ్చాం కాబట్టి ముగ్గురికి కంఫర్టబుల్గా అండ్ సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇలా డిసైడ్ అయ్యామాట. ఎక్కువ షాపింగ్ చేయకుండా ఫుడ్కి అండ్ వీటికే పెట్టుకున్నాం. నేను ఒక సెల్ పౌచ్ కొనుక్కున్నాను, అనిపాప బొమ్మలు కొన్నాను అంతే. అది లైక్ ఆల్మోస్ట్ 2,000 రూపీస్ నాకు ఎక్స్ట్రా అయ్యింది అంతే. నాకు అంతకన్నా ఇంకేం కాలేదు. అలా ముగ్గురు చచ్చిన 15,000 మాకు లాస్ట్లో ఎంత మిగిలింది అనుకుంటే ఒక 500 రూపీస్ మిగిలింది అనుకుంటా అంతే. అంతకన్నా ఇంకెక్కువ అసలు మిగలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా లైక్ చెన్నై దిగిన తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, దానికి ఎవ్రీథింగ్ మేము ఆ మనీలోనే ఇంక్లూడ్ చేసుకున్నాం. అంతకన్నా ఎక్స్ట్రా ఏమీ లైక్ మాకు ఛార్జ్ అవ్వలేదు. సో మీరు ఎప్పుడైనా లైక్ ఇలా ప్లాన్ చేసినట్టయితే ఒక ట్రిప్ ప్లానర్కి మొత్తం ఇంత బడ్జెట్ పెట్టుకొని ఆ మనీ ఇచ్చుకొని అందులోనే ఖర్చు పెట్టాలని అనుకుంటే హ్యాపీగా లగ్జరీగా వెళ్ళొచ్చు, కంఫర్టబుల్గా సేఫ్టీగా వెళ్ళి వచ్చేయచ్చు. లైక్ చాలా లైక్ రీల్స్ కమెంట్స్లో ముగ్గురే వెళ్ళి వచ్చేసినారా గర్ల్స్, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామందికి ఆ డౌట్ ఉంది. హ్యాపీగా సేఫ్గా వెళ్ళి వచ్చేసినాము, ఎందుకంటే అదేమంత రిస్కీ ఏరియా కాదు. అండ్ ట్రావెల్ చేయడం అబ్బాయిలకే కాదు అమ్మాయిలు కూడా మీరు ఇష్టం ఉంటుంది కదా వెళ్ళాలి తిరగాలి అని చెప్పి, అలాగే సేఫ్టీగానే హ్యాపీగా వెళ్ళి వచ్చేసినాం అన్నమాట. మేము లాస్ట్ డే చాలా టైం స్పెండ్ చేసాం. అండ్ మేము ఒక మంచి పని ఏం చేసినామంటే ఆ రోజు కూడా ఫుల్గా స్ట్రెస్ అవుట్ అవ్వకుండా ఒక 5:30 కల్లా ఆ వాటర్ ఫాల్స్ ఫినిష్ చేసుకొని 6:30 కల్లా ఇంటికి వచ్చేసి 8:30 వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ 8:30 తర్వాత మేము రూమ్ నుంచి బయటకు వచ్చి రెస్టారెంట్ కోసం వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళి అక్కడ మళ్ళీ కొంచెం షాపింగ్ చేసి అప్పుడు రెస్టారెంట్ 9 o'clock వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చాం. ఇలాగా ఎప్పుడైనా డేలో మీరు ఏం చేస్తారంటే ఫుల్ డే మీరు టైం స్పెండ్ చేయకండి. ఒక 8:30 కల్లా ఇంటికి వచ్చేలాగా రూమ్కి వచ్చేలా చూసుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీగా లేచి ప్లేస్ ప్లాన్ చేసుకొని, అలాగైతేనే మన బాడీ కూడా స్ట్రెస్ అవ్వకుండా లైక్ మైండ్ కూడా రిలీఫ్గా మనం అలిసిపోకుండా హ్యాపీగా ఇంకో ప్లేస్ విజిట్ చేయడానికి అవుతుంది. లేదు రోజంతా మనం అలిసిపోయినట్టుగా తిరుక్కుంటూ అన్నీ చేస్తే మాత్రం ఏ డే మనం కవర్ చేయలేం. అందుకనే మేము ప్రతిరోజు ఒకటే గుర్తుపెట్టుకున్న 8:30, 7:30 కల్లా రూమ్కి వచ్చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ ప్లేస్కి ఏ ప్లేస్ అయితే ప్లాన్ చేసామో ఆ ప్లేస్కి వెంటనే వెళ్ళిపోవాలి. మాకైతే సూపర్గా ప్లాన్ చేసింది. నేను ఎప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ కూడా లేగలేదు. ఈ 6 days నేను 5:30, 6 o'clock లేచాము.
ఎందుకంటే అర్లీ మార్నింగ్ ట్రైన్స్ తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, హ్యాపీగా ఆ ప్లేసెస్ వెళ్ళొచ్చడానికి అయ్యింది. సో అది మా ట్రిప్ 6 days ఇంత బాగా జరిగింది. అండ్ రిటర్న్ మేము వెళ్ళిపోతున్నాం కొచ్చి నుంచి చెన్నై టు వైజాగ్ మాట. మాకు వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు, లేయర్స్ మాత్రమే ఇస్తారు. వచ్చేటప్పుడు బెంగళూరు ఇచ్చారు, వెళ్ళేటప్పుడు చెన్నై ఇచ్చారు. అండ్ కొచ్చి ఎయిర్పోర్ట్ అయితే సూపర్ ఉంది గాయస్, నిజంగా అంత లైక్ నేను ఇప్పటి వరకు బెంగళూరు ఎక్కువ తిరిగాను కాబట్టి బెంగళూరు లగ్జరియస్ ఎయిర్పోర్ట్ అనుకున్నాను, కానీ దానికి మించి ఎయిర్పోర్ట్ ఉంది ఇది. మొత్తం వుడెన్ వర్క్తో చేశారు విత్ చైర్స్తో సహా. అండ్ ఫుడ్, మెడికల్ రూమ్, ఎవ్రీథింగ్ ఎయిర్పోర్ట్లో పాసిబుల్గా ఉంది. అండ్ ఫుడ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఎయిర్పోర్ట్ ఎక్కడ చూసినా కాస్ట్లీగానే ఉంటుంది. సో మేము అక్కడ ఎయిర్పోర్ట్లో ఏమీ కొనుక్కోలేదు. చెన్నై దిగిన తర్వాత మా ఫేవరెట్ తలుపుకట్టి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా ఎయిర్పోర్ట్లోనే తినేసి స్టార్బక్స్కి వెళ్ళి స్టార్బక్స్లో నా ఫేవరెట్ కాఫీ మాచా కూడా తీసుకొని చాలా బాగా టైం స్పెండ్ చేసింది. నేను అనుకున్న ప్రతి ఒక్కటి మేము ట్రిప్లో ఒక బుక్లో రాసుకున్న ఈ ప్లేసెస్కి వెళ్ళాలి, ఇక్కడ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఎవ్రీథింగ్ టిక్ 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 అన్ని పనులు మేము కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసాను ఈ వ్లాగ్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడిగింది. మొత్తం ట్రిప్ ఆల్మోస్ట్ 45,000 రూపీస్ అయింది. మేము ముగ్గురమే వెళ్ళొచ్చాము హ్యాపీగా. సో ఈ ట్రావెల్ బ్లాగ్స్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.